మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఇది పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్తున్న మాట. ఆయన యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులమై ఉండాలి. ఇది ఆత్మ సంబంధమైన మాట. లోకానుసారంగా మనం చూస్తాం, కొన్నిసార్లు అత్యంత బలవంతులైన వారు బయట కలుగుతున్న యుద్ధాల్లో ఓడిపోరు, కానీ వారి సొంత హృదయాలలో దాగి ఉన్న అంతరంగ పోరాటాల ద్వారానే ఓడిపోతారు. సంసోను ఒక సింహాన్ని తన వట్టి చేతులతో చీల్చివేయగలిగాడు. దావీదును చూడండి, దేవునితో బహుగా వాడుకోబడిన యోధుడు. వారిద్దరూ బలవంతులు అని పిలువబడ్డారు. వారిద్దరూ ప్రశంసించబడ్డారు. ఇద్దరు శక్తిని, ప్రభావాన్ని మరియు దేవుని ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. కానీ ఒక వ్యక్తి ఎంత బలవంతుడైనప్పటికీ హృదయాన్ని కాపాడుకోకుండా విడిచిపెట్టినప్పుడు శరీరాశ వారిని పడద్రోసే ప్రధాన కారణం అవుతుంది. శరీరాశ అనేది కేవలం ఒక శోధన మాత్రమే కాదు, అది నెమ్మదిగా క్రమశిక్షణను బలహీనపరుస్తుంది, పవిత్రతను నాశనం చేస్తుంది, దేవునితో మీకున్న సంబంధాన్ని దెబ్బతీస్తుంది, మరియు మీరు ఒకప్పుడు కాపాడుకున్న సమాధానంను దొంగిలిస్తుంది. చాలా మంది బహిరంగంగా ఆత్మీయంగా బలవంతులుగా కనిపిస్తారు, అయినప్పటికీ ఎవరు చూడని రహస్య పోరాటాలతో అంతరంగంలో సతమవుతూ ఉంటారు. పరిచర్యలో బలవంతులే, కానీ వారి జీవితంలో అంతరంగంలో గాయపడిన వారు. అందువలన దేవునికి దూరం అయిపోతారు. దేవునిలో బలం తగ్గిపోతుంది, ఆత్మీయత పోతుంది, అభిషేకం పోతుంది. మీరు ఆత్మీయంగా ఎంత బలవంతులైనప్పటికీ మీరు ప్రతిరోజు మీ కళ్ళను, మీ మనస్సును, మీ హృదయాన్ని మరియు మీ కోరికలను కాపాడుకోవాలి, ఆధీనంలో పెట్టుకోవాలి. ఎందుకంటే నిజమైన బలం అనేది శత్రువులను ఓడించడం మాత్రమే కాదు, ఎవరు చూడనప్పుడు మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవడం అంటే ఆశా నిగ్రహం కలిగి ఉండుటయే. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు రాత్రికి రాత్రే పరిపూర్ణులుగా మారాలని ఆయన మనల్ని పిలుచుకోలేదు, కానీ ప్రతిరోజు ఆయనకు లోబడి జీవించాలని కోరుతున్నాడు. పడిపోయిన వారికి కృప, పశ్చాత్తాపపడే వారికి కనికరం, మరియు ఆయన వద్దకు తిరిగి రావడానికి ఇష్టపడే వారికి పునరుద్ధరణ కలుగజేస్తాడు. దేని బిడ్డలారా, మన పవిత్రతను కాపాడుకుందాం, మన హృదయాన్ని భద్రంగా కాపాడుకుందాం. దాగి ఉన్న ఒక్క పాపం మనలో ఉన్న ఆత్మీయతను పాడు చేస్తుంది. సంసోనుని బలహీనపరిచినది, దావీదును కూడా బలహీనపరిచింది. అందుకే పౌలు అంటున్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉండుడి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడు క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. ఈ రోజున ప్రభువులో బలవంతులుగా ఉందాం. లోకానుసారమైన శక్తి గాని, లోకానుసారమైన బలము గాని నిన్ను ప్రభు యొక్క ఆత్మీయతలో నడిపించలేదు, నిన్ను కాపాడలేదు. నీళ్ళున్న ప్రతి అపరాధమును సరి చేసుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుచు దేవునికి ఇష్టలుగా మారదాం. దేవుని ఆత్మీయతలో ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడయండి. ప్రభులో బలవంతులుగా తీర్చునుగాక. ఆమెన్.